హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. అదే మసాలా జొన్న రొట్టె అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. అలాగే దీంట్లోకి ఎటువంటి చట్నీస్ అవసరం లేదండి. ఇంట్లో ఉన్నటువంటి పికిళ్ళు లేదా పెరుగుతో తినేసేయచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. సో రెసిపీలోకి వెళ్దామండి. రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మీరు కదా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరింత ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. సో నేను ఈ మసాలా జొన్న రొట్టె కోసం ముందుగా ఒక ఐరన్ పాన్ పెట్టుకొని 1/4 కప్ పల్లీలు, అలాగే 5 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేస్తున్నప్పుడు మనకు కాసేపటికి జీలకర్ర మంచి స్మెల్ వస్తుందండి. ఆ టైంలో మనము వీటిని పక్కకు తీసిపెట్టి చల్లార్చుకోవాలి. చూడండి, ఇలాగా చల్లారిన తర్వాత ఏదైనా చిన్న రోలు ఉంటే రోట్లో వేసుకుని ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఒకవేళ మిక్సీ జార్లో యాడ్ చేసుకునేలాగైతే జస్ట్ పల్స్లో అనుకోవాలండి. మరీ ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు. ఈ పల్లీలని ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకుంటే మనకి రొట్టెలో మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా పలుకుగా దంచుకోవాలండి. ఇలా పలుకుగా ఉండడం వల్ల మనకు రొట్టెలో కూడా మధ్య మధ్యలో కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో 1 కప్పు జొన్నపిండి యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు జొన్నపిండికి 1/4 కప్ శనగపిండి, 1/4 కప్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలండి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని మనము సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఇలాగా సన్నగా తరిపెట్టుకున్నటువంటి ఆనియన్స్, అలాగే మెంతికూరను కూడా శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మెంతికూర బదులు మనము పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇందులో మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి పల్లీలు, పచ్చిమిర్చి మిశ్రమం కూడా యాడ్ చేసుకొని, అలాగే కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొన్ని తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పిండికి బాగా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చేత్తో మెదిపినలాగా అనుకుంటూ ఆకు, ఆనియన్స్ అంతా పిండిలో బాగా మిక్స్ అవ్వాలండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా తడుపుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నానండి, వేడి వాటర్ యాడ్ చేయట్లేదు. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలాగా మెత్తగా ఉండాలి పిండి. ఇప్పుడు చేయికి కాస్త నూనె అంటుకొని దీన్ని మరి కాసేపు ఇలాగా మెదిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా మెత్తగా చేత్తో ఇలా తీసుకుంటే రావాలండి మనకి. దీన్ని ఒక 10 నిమిషాలు మనము పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చపాతీ పిట్ట తీసుకొని అలాగే కాటన్ క్లాత్ తీసుకోవాలండి. కాటన్ క్లాత్ను వెట్ చేసుకొని తీసుకోవాలి. లేదు ఇక్కడ మీరు బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు అండి. కానీ కాటన్ క్లాత్ అయితే మనము డైరెక్ట్గా పెనం పైన వేసుకోవచ్చు అండి. బటర్ పేపర్ అయితే చేతికి తీసుకోవాల్సి వస్తుంది. సో బిగినర్స్కి కొంచెం కష్టమవుతుందండి. ఇలాగా కాటన్ క్లాత్ వెట్ చేసుకొని తీసుకుంటే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇలాగా మనము తడిపి పెట్టుకున్నటువంటి మిశ్రమం నుంచి ఒక ముద్ద తీసుకొని చేయికి తడి అంటుకుంటూ ఈ విధంగా రొట్టె తట్టుకున్నట్లు తట్టుకోవాలండి. చూడండి, ఇలాగా 2 చేతులతో కూడా మీరు ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో చేయి తడి అంటుకుంటూ ఉండాలి. చాలా ఈజీ అండి. మనం ప్లెయిన్ జొన్న రొట్టె కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో మరీ పల్చగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదండి. ఇలాగా అనిన తర్వాత మనము హోల్స్ పెట్టుకుంటే ఈక్వల్గా కాలుతుందండి రొట్టె అనేది. ఇలాగా హోల్స్ పెట్టుకొని నెక్స్ట్ ఒక ఐరన్ పాన్ తీసుకొని వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రొట్టెను క్లాత్తో పాటు అలాగే వేసేసి తర్వాత క్లాత్ తీసుకోవాలండి. మనం వెట్ చేసి ఉంటాం కాబట్టి క్లాత్ ఈజీగా వచ్చేస్తుంది. రొట్టెను మనము వేస్తానే తిప్పకూడదండి, కాసేపు ఉంచాలి. ఇలాగా కాసేపు ఉంచిన తర్వాత దీన్ని మనము రెండో వైపుకు తిప్పాలి. స్టవ్ అనేది కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మనకు రొట్టె ఈవెన్గా కాలదండి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చాలండి. మనము ఈ రొట్టెను కాల్చేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. మనం మెంతికూర యాడ్ చేసాం కదా, మంచి స్మెల్ వస్తుందండి రొట్టె చేసేటప్పుడు. అంతే, ఇలాగా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత మనము పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక రొట్టె కూడా తీసుకోవాలి.
సేమ్ ఇలాగనే ఇంకొక రొట్టె కూడా చేసుకోవాలండి. చాలా ఈజీ అండి ఇలాగ వెట్ క్లాత్ పైన చేసుకోవడము. దీన్ని ఇలాగే మనము పాన్ పైన యాడ్ చేసుకొని క్లాత్ తీసేసేయాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని కూడా రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఫ్లిప్ చేసేటప్పుడు మనకి రొట్టె విరిగిపోతుందనే టెన్షన్ కూడా లేదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే అండి, అన్ని రొట్టెలు కూడా ఇదే విధంగా కాల్చి మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే అండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మసాలా జొన్న రొట్టె రెడీ అండి. దీన్ని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏదైనా పికిల్ లేదా పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, అలాగే స్మూత్గా కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే అండి, మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.